హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. నడుము లూజ్ వచ్చేసి 23 ఇంచెస్ ఉంది. మనం ఇక్కడ దాంట్లో 4వ వంతు అంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నాము. టక్స్ వేయడం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకున్నాము. అలాగే ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. బ్లౌజ్ యొక్క హైట్ 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. అలాగే ఇంకొక సైడ్ కూడా 13 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ మార్కింగ్ చేసుకుందాం. నెక్ వచ్చేసి బోట్ నెక్. బ్లౌజ్ పీస్ యొక్క ఎడ్జ్ నుంచి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ చేసుకుందాం. ఉండవు కాబట్టి మనం ఆర్మ్ రౌండ్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. పైన 3 ఇంచెస్ ఉంది. కిందికి వచ్చేసరికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 2 మార్కింగ్స్ని కలుపుతూ క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాం. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా బాక్స్ షేప్ డ్రా చేసుకొని నెక్ యొక్క రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చేసుకుందాం. ప్రిన్సెస్ కట్ కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఎడ్జ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇందాక చేసిన మార్కింగ్కి అటువైపు ఇటువైపు 1 ఇంచ్ ఖర్చుతోటి టక్స్ యొక్క మార్కింగ్ చేసుకోవాలి. కింద నడుము లూజ్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని ఆర్మ్స్ దగ్గర నుంచి మొత్తం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రిమూవ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ యొక్క మార్కింగ్ చేసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసి కంప్లీట్గా డీప్, వెనకాల డోరీస్ మాత్రమే ఉంటాయి కట్టుకోవడానికి. దానికోసం కింద చిన్నగా కర్వ్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా నెక్ యొక్క షేప్ స్కేల్తో డ్రా చేసుకోవాలి.
మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా స్లీవ్లెస్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ముందుగా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకొని ఈ విధంగా తిప్పివేసి అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. ఫుల్ డీప్ నెక్, బ్యాక్ ఉక్సులు కాజాలు లాంటివి ఏమీ ఉండవు, జస్ట్ డోరీస్ వచ్చాయి అంతే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అన్నీ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాము. 2 బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని ప్రిన్సెస్ కట్ చేసుకున్న దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసి రివర్స్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ యొక్క షేప్స్ కట్ చేసాం కదా, వాటికి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత పైపింగ్ కోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ పార్ట్ మొత్తానికి కూడా పైపింగ్ వేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నార్మల్గా పైపింగ్ వేస్తే క్లాత్ కుచ్చుకుంటుందనేసి దాని మీద మళ్ళీ
తర్వాత శారీలో వచ్చిన అంచుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్స్ మీ ఆది బ్లౌజ్ లూజ్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా స్లీవ్లెస్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.